ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడే ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట అపోస్తలుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు దేవుని ఆలయము పరిశుద్ధమైనదని, ఆ ఆలయము మనమేనని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మనమే దేవుని ఆలయమై ఉన్నాము. ఆ దేవుని ఆలయము మనమైనప్పుడు విధంగా ఉండాలో దేవుని వాక్యము స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. మనం పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకంటే దేవుని ఆలయం పరిశుద్ధమైంది. మనమే ఆ ఆలయం గనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. ఇంతకీ మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి అని ఆలోచన చేస్తే, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనుక. ప్రభు చెప్పారు, నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి అని ప్రభు చెప్పి ఉన్నారు గనుక మనం పరిశుద్ధమైన జీవితం చేయాలి. అయితే ఒకటి, మరి ఈ దినాల్లో మరి పరిశుద్ధులు అని ఎవరినంటారు అంటే, ఎవరైతే లోకములో నుండి ప్రత్యేకింపబడి లోకములో ఉన్న ఆ పాపాన్ని అనుభవించకుండా, లోక సంబంధమైన కార్యక్రమాల్లో కలిసిపోకుండా, లోకానికి వేరే యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఎవరైతే అంగీకరించి మనస్సు మారి బాప్తిసం పొందుతారో వారి నీతిమంతులు, వారు పరిశుద్ధులుగా మారి ఉన్నారు. కనుక యేసు రక్తం చేత కడగబడిన వారందరినీ పరిశుద్ధులు అంటారు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనమంతా ఆయన రక్తం చేత కడగబడిన వారము గనుక మనం పరిశుద్ధులము. ఇంతకీ మనం పరిశుద్ధంగా ఎందుకు జీవించాలి అని లేఖనాల్లో గమనిస్తే, మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా వాక్యములో ఉంటుంది, పరిశుద్ధులు మొదటి పునరుద్ధానములో పాలు పొందుతారు అని లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనమందరం కూడా దేవుని ఆలయమే మనం ఉన్నాం. కనుక ఆ దేవుని ఆలయమైన మనము పరిశుద్ధంగా ఉండాలి. నోటి మాటలో పరిశుద్ధత ఉండాలి, కనుచూపుల్లో పరిశుద్ధత ఉండాలి, ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు గనుక ప్రతి విషయంలో కూడా మనం పరిశుద్ధంగా జీవించుటకు మనం ప్రయత్నం చేయాలి. ఆత్మీయ జీవితం ప్రారంభించి ఆత్మీయ జీవితం ముగించేంత వరకు కూడా మనం పరిశుద్ధమైన జీవితం చేస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆ పరలోక రాజ్యములో చేరాలి. కనుక ఈ దిన మనం దేవుని ఆలయమే ఉన్నాము. మనము బ్రతుకు దినములన్నిట పరిశుద్ధులుగా జీవించుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు, అందుకే స్తోత్రం. ఈ దినమంత్యం మీరు రెక్కల నీరులో భద్రపరుచుకునండి. ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఈ దినపు మాటగా మీరు మాతో సెలవిచ్చిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆలయం పరిశుద్ధమైనదని, మేమే దేవుని ఆలయమని, మేము పరిశుద్ధంగా ఉండాలని మీరు తెలియపరిచారు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన మేమందరం కూడా మా బ్రతుకు దినములన్నిట మీ కొరకు పరిశుద్ధంగా జీవించుటకు, ప్రభా మీరు మాలో నివసించుటకు సహాయం అనుగ్రహించి మమ్ములను మీ పరలోక రాజ్యానికి సిద్ధపరిచి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.